హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ వీడియోలో 1957 చాప్టర్ యొక్క స్పాయిలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే జస్ట్ ఫేజెస్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఎందుకంటే ప్యాన్స్ కి అప్డేట్స్ వేస్తున్నారు. ఇక ముందు చాప్టర్ లో వచ్చి రాక్స్ వరల్డ్ గవర్నమెంట్ ని డిఫీట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ క్రూ ని ఎలా ఫామ్ చేశాడో చూసాం. అలాగే గోల్డీ రాజర్ కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవ్వక ముందు కూజా పైరట్స్ ఎంత ఫేమస్ తెలుసుకున్నాము. అలాగే గోల్డీ రాజర్ కూడా షాక్యాక్ను లవ్ చేయడం చూసాము. బట్ తనకు వచ్చి రైలీ అంటే ఇష్టం, కానీ గ్లోరస్కి వచ్చి గోల్డీ రాజర్ అంటే ఇష్టం. ఇక్కడ కొంచెంసేపు ఈడో రకం ఆటో రకం సినిమా నడిచింది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ది లెజెండరీ పార్. ఇక కలర్ ప్యానల్లో చూసుకుంటే యమటాండ్ 2 ఉమెన్స్ ఒక సమాధి దగ్గరికి వచ్చి తనని గుర్తు చేసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక చాప్టర్ ఫస్ట్ ప్యానల్లో చూసుకుంటే రాక్స్ ప్రో ఫుడ్ కాలనీలోకి వచ్చి అక్కడ ఉన్న బంగారం, మనీ, ఫుడ్ ఇలా అన్నిటిని లూట్ చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న మనీ, బంగారం అదంతా పూర్ పీపుల్స్ కి డొనేట్ చేసిన మనీ, దీన్ని తీసుకుని వెళ్ళొద్దని ఒక పర్సన్ చెప్తాడు. దానికి బిగ్ మామ్ వచ్చి నువ్వు చెప్తున్నది నిజమే అనుకున్నావు, కానీ మనీని వాళ్ళకి ఇవ్వకుండా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? చూస్తుంటే వాళ్ళకి ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకున్నట్టు ఉన్నావు కదా అని అంటుంది. ఇంకో పక్క షీకి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చాక వచ్చి మనం ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాము, సౌండ్ చేయడం స్టాప్ చేయని అంటే దాని గురించి నేను టోటల్ గా మర్చిపోయాను, సారీ అని చెప్తాడు. అప్పుడే ఒకరు అండర్ గ్రౌండ్ లోకి షూట్ చేసి ఫైర్ చేస్తారు. అది గైడ్ వచ్చేస్తాడు. ఇంకో పక్క షీకి వాళ్ళ దగ్గరికి వెళ్లి స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, ఇలా చేస్తే మా అందరికి ఎక్కువ షేర్ వస్తుంది, యూ లూజర్స్ అని అంటాడు. అయితే ఇక్కడ వాళ్ళ ఫేసెస్ ఫోకస్ చేసి చూస్తే సేమ్ 5 ఎల్డర్స్ లాగా ఉన్నారు. ఒకడేమో సాటర్న్ లాగా, ఇంకొకడేమో మార్కస్ మార్చ్ లాగా ఉన్నాడు. ఇక వాళ్ళు పైరస్తో ఇలా అంటారు, ఈ బాస్టర్స్ కి మన గురించి మొత్తం తెలుసు, మెరీన్స్ ఇంకా ఇక్కడికి రాలేదా అని అంటే దగ్గరలోనే ఉన్నారు సార్, వచ్చేస్తారని ఒకటి రిప్లై ఇస్తాడు. అయితే వాళ్ళని ఎస్కేప్ అవ్వకుండా ఏదో ఒకటి చేసి స్టాప్ చేయాలని అంటాడు. ఇక బిగ్ మామ్ కొన్ని ఐరన్ బార్స్ ను చూసి వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని వాటిని బ్లాక్ చేయాలని చూస్తుంది. అప్పుడే దానికి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇక ఐలాండ్ బయట నుంచి చూస్తే వార్ 7 ఎలా అయితే వార్ లో మునిగిపోయిందో అలా ఈ ఐలాండ్ కూడా వాటర్ లో మునిగిపోతూ ఉంటుంది. బట్ లోపల ఉన్న రాక్స్ పైరట్స్ వచ్చి అది ఎర్త్ క్వేక్ అని అనుకుంటారు. బట్ ఆ తర్వాత ఎవరో చేసిన పని అని తెలుస్తుంది. అయితే ఈ ప్లేస్ వచ్చి ఒక టెంపుల్. ఈ ప్లేస్ లో చాలా మంది ఉంటారు. ఇక టెంపుల్ మొత్తం డస్ట్ అయిపోయి అందరూ వాటర్ లో పడిపోతూ ఉంటే మమ్మల్ని సేవ్ చేయి వైట్ బియర్డ్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అయితే కైడో వైట్ బియర్డ్ తో నేను ఇలాగే చేయలేనని ఒప్పుకుంటున్నానని అంటే నీకేం కావాలో జాగ్రత్తగా చూస్ చేసుకుని చనిపోయేంత వరకు దానికే స్టిక్కర్ ఉండమని చెప్తాడు. అప్పుడే ఒక పర్సన్ అక్కడ షీకిని చూసి ఇక్కడ నువ్వే అనుకున్నా షీకి అని అంటే క్యోకన్ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, నీ గురించి ఆలోచిస్తూ చాలా వరి అవుతున్నానని చెప్తాడు. అప్పుడే రాక్స్ వచ్చి ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు, వెళ్దాం పదండి అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ జాన్ వచ్చి ఒకసారి సముద్రంలో చూడమని చెప్తాడు. ఇక చూస్తే వాళ్ళ కోసం నేవీ రావడం చూసి మన కోసం న్యూ ఛాలెంజర్స్ వచ్చారని వాళ్ళతో ఫైట్ చేయాలని అనుకుంటాడు. కానీ జాన్ వచ్చి ఫైట్ చేయడానికి ఇది టైం కాదు, ఇక నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. అప్పుడు వైట్ బియర్డ్ వచ్చి మెరీన్స్ అందరూ మనల్ని చుట్టుముట్టారు, చూస్తుంటే ఎవరో మన ప్లాన్ లీక్ చేసినట్టు ఉన్నారు, లేదంటే అంతమంది ఇక్కడికి ఎందుకు వస్తారని అంటాడు. ఇక జాన్ వచ్చి ఇక నుంచి వెళ్దాం పదా అని అంటే వాళ్ళని డెస్ట్రాయ్ చేసిన తర్వాతే అని ఇక్కడ ఉన్న షిప్స్ ని డెస్ట్రాయ్ చేసి అన్నింటినీ సముద్రంలో సించామని చెప్తాడు. ఇక తర్వాత ఎలా అయితే బుక్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ గురించి రాశారు అలాగే చదువుకున్నాము, అలాగే ఈ వార్ గురించి 2 years తర్వాత కూడా అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ వార్ లో వచ్చి నేవీ 16 సార్లు రైడ్ చేస్తే రాక్స్ పైరట్స్ వచ్చి 76 షిప్స్ ని డెస్ట్రాయ్ చేసి సింక్ చేశారు, 14% డెస్ట్రాయ్ చేశారు. అలాగే సలార్ లో కాన్సర్ లాగా వరల్డ్ మ్యాప్ లో 5 tons ని డెస్ట్రాయ్ చేశారు. బట్ అక్కడ జస్ట్ పేరును మాత్రమే ఎరేజ్ చేస్తే ఇక్కడ మాత్రం 5 tons ని డెస్ట్రాయ్ చేశారు. అలాగే ఒక నేషన్ ని రూల్ చేశారు. ఇక ఆర్టికల్ 18 ప్రకారం 3 వైలేషన్స్ ను బ్రేక్ చేశారు. అలాగే 15 క్రిమినల్ రికార్డ్స్. ఇవి పైరట్ కింగ్ అయిన గోల్డీ రాజర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అందుకే ఈ పీరియడ్ ని రాక్సారాగా పిలిచేవాళ్ళు. ఇక కట్ చేస్తే ఎనిస్ అనే ఒక కొత్త ప్రపంచానికి హరాల్డ్ విజిట్ చేస్తాడు. కానీ అక్కడ తనని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. అయితే ఈ నేషన్ లో వచ్చి లాస్ ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ ప్రజల్ని వరల్డ్ గవర్నమెంట్ నేషన్ లో జాయిన్ చేయించడానికి వాళ్ళని కట్టేసి హింసిస్తూ ఉంటారు. అది హరాల్డ్ చూసి వాళ్ళని వదిలేయండి, ఎల్బా కరువులో ఉన్నప్పుడు ఈ కంట్రీ మాకు సహాయం చేసింది, వాళ్ళు మా ఫ్రెండ్స్, అలాగే సేవియర్స్ కూడా, వాళ్ళకి నేను హెల్ప్ చేసి వాళ్ళ రుణాన్ని తీర్చుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్తే ఎల్బాని నేషన్ ని చేయాలని అనుకుంటున్నారని నీకు కూడా తెలుసు కదా, ఒకవేళ నువ్వు గాని ఈ విషయంలో తలదూరిస్తే లాస్ట్ కి నువ్వే బాధపడతావని చెప్తాడు. ఎందుకంటే వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధం లేని కంట్రీస్ కి సపోర్ట్ చేస్తే వాళ్ళ విలేజ్ ని నేషన్ చేయరు. ఇక ఆఫీసర్ ఒక అమ్మాయిని షూట్ చేసి మా దారికి అడ్డు రావద్దని చెప్తాడు. దాంతో హరాల్డ్కి కోపం వచ్చి తన బోట్ నుంచి వాళ్ళ బోట్ లోకి జంప్ చేసి అక్కడ ఉన్న నేవీని ఫినిష్ చేసి వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు. ఇక కట్ చేస్తే
హరాల్డ్ ఈలా ప్లేస్ లో ఉంటాడు. అక్కడ తనతో పాటు రాక్స్ కూడా ఉంటాడు. అప్పుడే రాక్స్ వచ్చి ఓల్డ్ గవర్నమెంట్ ఎలాంటిదో ఇప్పుడైనా నీకు తెలిసిందా, వెళ్ళి క్యాజువల్ లో డ్రింక్ చేద్దాం పదని అంటే నీలాంటి మనిషిని నా మదర్ లాంటికి రానివ్వనని చెప్తే అలా మాట్లాడొద్దు హరాల్డ్, నువ్వు ఈ ఎల్బా వచ్చి నాతో జాయిన్ అవ్వండి. నువ్వు వరల్డ్ గవర్నమెంట్ కింద పని చేయడం నాకు నచ్చట్లేదని చెప్తే ఇప్పుడైనా తర్వాత అయినా వరల్డ్ గవర్నమెంట్ కి ఎల్బా వచ్చి ఒక నేషన్ అవుతుందని చెప్తే దానికి రాక్స్ స్మైల్ చేసి నువ్వు నీట్ గా ఎయిడ్ని గుండు చేసుకుంటే మంచిదని అనుకుంటున్నావా లేదా అదేమైనా కల్చర్ అని అంటే ఇలా అన్నప్పుడు గార్ప్ కూడా స్మైల్ చేశాడని అంటే గార్పా తనకి పైరేట్స్ మీద చాలా కోపం ఉంది, లేదంటే తను కూడా ఒక పైరేట్ గా బెటర్ గా సూట్ అయ్యేవాడని అంటే ఇక్కడ వచ్చి చాలా మ్యాసివ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ర్యాంకింగ్స్ వచ్చి ట్రాష్, బట్ నేవీలో వచ్చి అందరూ మంచి వాళ్ళే. అలాగే యావరేజ్ మెరీన్స్ కూడా ప్రతిరోజు ప్రజలకు హెల్ప్ చేస్తారు. అలాగే ఎల్బౌ నుంచి కొంతమంది నేవీలో జాయిన్ అయ్యారు. అలా చాలా మంది కంటిన్యూస్ గా మెరీన్ లో జాయిన్ అయ్యి వాళ్ళ స్ట్రెంత్ ని యూజ్ చేసి నార్మల్ పీపుల్స్ కన్నా వాళ్ళు చాలా డిఫరెన్స్ ని చూపిస్తారని అంటాడు. దానికి రాక్ స్మైల్ చేసి ఈడాతో హరాల్డ్ కి కొంచెం సెన్స్ ని నేర్పించవచ్చు కదా అని అంటే ఒకవేళ హరాల్డ్ నా కొడుకు అయ్యంటే ఖచ్చితంగా నేర్పించేదానని చెప్తుంది. ఇంకో పక్క లోకితో నువ్వు ఫ్రెండ్స్ ని చూస్ చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి చూస్ చేసుకోమని చెప్తాడు. ఇక కట్ చేస్తే నేవీ హెడ్ క్వార్టర్స్ లో గార్పా, కాంగో, సెంగోకు, ఒత్సురు, జైన్స్ అండ్ హ్యూమన్స్ ఇద్దరు కలిసి నివసించడం కుదురుతుందా లేదా అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు గనక టెంపర్ లాస్ అయితే ఊరికే ఒక ప్రాణం పోతుంది. వాళ్ళు పడుకున్న తర్వాత అలా హ్యూమన్స్ మీద పడితే చనిపోవడం పక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గార్ప్ వచ్చి వాళ్ళ నేవీలో జాయిన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ వాళ్ళతో ఉండడం కష్టమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇక సెంగోకు హరాల్డ్ హిస్టరీ గురించి తెలుసుకుని ఎల్బాని చేంజ్ చేస్తాడని చెప్తాడు. బట్ ఒత్సురు వచ్చి హరాల్డ్ రాక్స్ క్రూ లో జాయిన్ అవుతున్నాడని కొన్ని రూమర్స్ ను విన్నాను, అదే జరిగితే వాళ్ళతో ఫైట్ చేసి డిఫీట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్తుంది. దానికి కాంగో వచ్చి మీరందరూ మంచి పాయింట్స్ చెప్పారు, ఇప్పుడు మనం ఏ డిసిషన్ ని తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాము, కానీ వాళ్ళు చాలా వైల్డ్ గా ఉన్నారు, అలాగే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చాలా వైలెంట్ గా ఉందని చెప్తాడు. దానికి గార్ప్ వచ్చి అలాంటి స్ట్రెంత్ కోసమే నేను వెతుకుతున్నానని చెప్తే ఇక ఒత్సురు అండ్ సెంగోకు వచ్చి ఎల్బాని తొందరగా నేషన్ ఇచ్చేస్తే మంచిదని అంటారు. ఇక అక్కడ నుంచి 42 years ముందు ఏం జరిగిందో ఒక ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. ఇక గ్లోరోషియా తర్వాత కుజా పైరేట్స్ కి కెప్టెన్ వచ్చి షాకియాకు చేశారు కదా, అయితే షాకియాకు కెప్టెన్ గా క్విట్ అయిందని మొత్తం న్యూస్ పేపర్ లో అంతా అదే. ఇక వరల్డ్ మొత్తం అది తెలుసుకొని తనని ఇంకా చూడలేరని చాలా అప్సెట్ అయిపోతారు. అలాగే రాజర్ కూడా నేను పైరేట్ అయ్యి సముద్రంలో సేల్ అవడానికి రీజన్ వచ్చి షాకియాకు నా మీద షాకియాకు అటాక్ చేయడానికి వస్తుందని నేను పైరేట్ అయ్యాను, నీకోసం నా యవనం మొత్తాన్ని వే చేసుకున్నానని అంటాడు. ఇంకో పక్క గ్లోరోషియా వచ్చి హచోస్నా ఐలాండ్ లో ఉంటుంది. ఆ న్యూస్ ను చూసి ఏం ప్లేస్ చేస్తున్నావు షేకి అని అంటే పక్కనే ఉన్న బిగ్ బామ్ వచ్చి తను కూడా నీలాగే ఒక మొగన్ కోసం కిట్ అయింది, ఎప్పుడూ లవ్ వచ్చి ఉమెన్ ని రూన్ చేస్తుందని అంటే నీకేం తెలుసు, లవ్ లో ఫెయిల్ అయితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. హానెస్ట్ గా చెప్పాలంటే తను లో కోసం వెళ్తుందని నేను ఇమాజిన్ కూడా చేయలేదు. ఒకవేళ తను రాజర్నే చేస్తుంటే నేను తనని అస్సలు క్షమించాలని చెప్తుంది. అప్పుడు శశి వచ్చి అక్కడ చేస్తున్నా షేకి అలా ఉంటుంది, షేకి ఇలా ఉంటుంది, అట్లీస్ట్ వైట్ బేడ్ అన్న నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్తే నేను నిన్ను లవ్ చేయలేదని చింటే ఏమన్నా నేను నీకు సరిపోనని తనని విసిగిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కూజా పైరేట్స్ ఒక షిప్ రావడం చూసి వాళ్ళు నమ్మలేకపోతారు. ఇక ఆ షిప్ నుంచి షాకియాకు దిగుతుంది. ఇక ఓడా వచ్చి పైరేట్ ఐలాండ్ లోనే ఈ ఇన్స్టెంట్ హిస్టరీలోనే చాలా గొప్పగా ఉంటుంది. వరల్డ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఐడల్ రావడంతో ఈ ఐలాండ్ లో రూత్లెస్ కిల్లర్స్ మధ్య కేయాస్ ని క్రియేట్ చేస్తుందని చెప్తాడు. అయితే అక్కడ తనని చూసి ఇప్పుడు నేను చాలా సంతోషంగా చేస్తానని చెప్తే ఇంకొక అతను వచ్చి నా కన్నీళ్ళు నా విజన్ బ్లర్ చేస్తున్నా తన అందంతో నన్ను మైపరిపించేలా చేస్తుందని చెప్తాడు. ఇక షేకిని అక్కడ వదిలిపెట్టినందుకు టొయోటోమాకి థ్యాంక్స్ చెప్తుంది. అంటే షేకి తర్వాత కూజా పైరేట్స్ కి కెప్టెన్ వచ్చి టొయోటోమానా ఓకే. ఇక పైరేట్స్ వచ్చి ఇక్కడికి దేనికోసం వచ్చారు, ఈ ఐలాండ్ చాలా ఫిల్తీగా ఉంది, ఇక మీరు ముందుకు వెళ్ళొద్దు, మీరు కూడా గ్లోరోషియా లాగా రాష్ట్రంలో జాయిన్ అవుదామని వచ్చారని అడిగితే అదేం లేదు, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉందామని వచ్చాను, నేను పైరేట్స్ గా క్విట్ అయినా కూడా నా కోసం నేవీ వస్తుంది, అందుకే నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, మీరంతా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు కదా అని అంటుంది. దానికి అందరూ ఎస్ అని ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇప్పుడే క్లీన్ చేస్తామని చెప్తారు. అప్పుడే షేకి వచ్చి ఇక్కడ నేను ఒక స్టోర్ ని ఓపెన్ చేయాలని ఉందని చెప్పగానే మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తారు. అప్పుడే రాక్స్ కూడా వస్తాడు. అక్కడ పైరేట్స్ అందరూ మ్యాచ్ చేయడం చూసి అక్కడ ఏం జరుగుతుందని అంటాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ తన తప్పేమీ లేదు, ఇదంతా మా తప్పే అని అంటారు. అయితే రాక్స్ షేకిని చూసి సర్ప్రైజ్ అయిపోయి తను ఎందుకు వచ్చిందని అడుగుతాడు. ఇక షేకి రాక్స్ ను చూసి నువ్వు నా ఫస్ట్ కస్టమర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏమైనా డ్రింక్ చేస్తావని అడిగితే దాంతో అక్కడ ఉన్న అందరూ ఫ్లాట్ అయిపోతారు. ఇక ఓడా వచ్చి ఎడారిలోనే ఎక్కడైనా వికసించే ఒక ఫ్లవర్ షాకియాకు తన ప్రజెన్స్ వల్ల ఎలాంటి అందం వచ్చింది. అచ్నోస్ లో ఉన్న పైరేట్స్ అందరికి తను ఒక అమూల్యమైన రత్నం లాగా మర్చిపోలేని క్రౌన్ లాగా చూస్తారు. కానీ ఎంత విలువైన ధనమైన అది అప్పుడప్పుడు దొంగల దృష్టిలో పడడం తప్పదని చాలా అందంగా వర్ణించాడు. ఇక బాటిల్ని ఓపెన్ చేయాలని చూస్తే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు రాక్స్ వచ్చి కావాలంటే నేను హెల్ప్ చేస్తానని అంటాడు. ఇంకో పక్క మొరిస్ వాళ్ళు వచ్చి 5 వెల్డర్స్ కలిసి ఎల్బాని నేషన్ ఇచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ లో జాయిన్ చేసుకోవాలంటే హరాల్డ్ రాక్స్ ని కిల్ చేయాలని చెప్తాడు. అలా కాకపోతే ఎల్బో వనలాగా అయిపోతుంది. ఇక హరాల్డ్ ఏ డెసిషన్ ని తీసుకుంటాడు నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. అలాగే షేకి రాస్క్రూలో చేయడం అవడం వల్ల రాజర్ కి రాక్స్ అంటే అంత పగ. దానికోసమైనా గార్ప్ అండ్ రాజర్ కలిసి రాక్స్ తో ఫైట్ చేస్తారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.